చదవండి. వెదకుడి ఏం చేయాలి చెప్పండి. మీలో ఎంతమందికి వెదికే అలవాటు ఉందో నాకు చెప్పండి. నిజం చెప్పండి. చెప్పండి. వెదక చాలా విషయాలు ఏంటంటే చిన్నతనంలో ఉన్న సంగతులు ఇప్పుడు చెప్పాలంటే కష్టం. ఇప్పుడు ఫిలిప్ పెద్దోడైపోయాడు, మా అన్న పెద్దోడైపోయాడు, మేము చేసిన అల్లరి. ఇప్పుడు ముగ్గురు ఒక ఇంట్లో పెరిగాం కాబట్టి ఎవరెల్లరు ఒకళ్ళు బాగానే గుర్తు. ఫిలిప్ విషయాలు, ఫిలిప్ చిన్నోడు కదా, నాకు ఎన్నో గుర్తున్నాయి. ఫిలిప్ని ఏదన్నా ఒక వస్తువు పంపమని తీసుకురమ్మని పంపించామనుకో చిన్నప్పుడు, అసలు వెళ్ళకముందే వారం రోజుల మట్టి ఎదుగుతున్నాం, కనపట్టలేదు అది అనేవాడు. చెప్పండి. మట్టలు నరకడానికి కమ్మగత్తి తెమ్మన్నాం అనుకోండి, మొన్న ఎప్పుడో ఎదికాము అసలు కనపడలేదని, అసలు వెళ్ళాలిగా. నేను అమ్మినేని కూడా చాలాసార్లు అంట, ఒక నోట్స్ లోపల ఉంది బట్టరమ్మన్నాను, అటు వెళ్తారు ఇటు వచ్చేస్తారు, లేదుగా అంటారు. ఎట్లా దొరుకుద్ది నోట్స్ చెప్పండి. 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 వెదిగితే దొరకదురా. సరిగ్గా చెప్పండి ఎవరన్నా. చెప్పేది అదే. శ్రద్ధగా వెతకాలి. ఇంకా చెప్పండి. దొరికేదాకా వెతకాలి. అది దొరికేదాకా వెతకాలి. మీలో కొంతమందికి ఇప్పుడు పెద్ద డౌట్ వస్తుంది, వాళ్ళనే దద్దమ్ములు అంటారు. అసలు అక్కడ దొరక్కపోతే అనే ప్రశ్న లేదు, దొరికేటట్లుగా ప్రభువు చేస్తాడు. ఆమేన్. మన దేవుడు ఉన్నవాటిని లేనట్లుగాను, లేని వాటిని ఉన్నట్లుగాను పిలువదగినవాడు. ఆమేన్. హల్లెలూయా. వెదకాలి. వెతుకుతున్నారా? మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకుడి. నీతిని ఎవరు వెతుకుతారు చెప్పండి. నీతిని వెతుకుతారా? హల్లెలూయా. మనసులో కనీస భయం ఉండాలి. కనీస భయం ఉండాలి. దేవుని యొక్క నీతి, దేవుని ప్రమాణం. దైవజనులు సుందరావయ్య గారు పెద్ద బాబు ఇప్పుడు సేవలోకి వచ్చారు. అమెరికాలో ఉంటారు కానీ తెలంగాణ అటు ఎక్కువ వస్తా పరిచర్యలో కూడా ఇప్పుడు పాలు పొందుతున్నారు. ఆయన సేవలోకి రావాలని ప్రార్థించిన బిడ్డల్లో నేను ఒకడిని. చాలామంది ప్రార్థించారు. గొప్ప దైవజనుడు, వారి కుమారు. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు చివరిలో ఆయన 2 మాటలు చెప్పారు. ఆ మాటలు నా మనసులో ఇంకా మెదులాడుతున్నాయి. ఆయన ఏమన్నాడంటే, మా నాన్నగారు చాలా ఉన్నతమైన ప్రమాణాలతో సేవ చేశారు. హీ హ్యాస్ సెట్ స్టాండర్డ్స్ ఇన్ సచ్ ఎ హై వే. చాలా ఉన్నతమైన ప్రమాణాలు. ఆయన పరిచర్య ఉన్నతమైన విధానంలో కొనసాగింది. పర్వాలేదులే అన్నట్లుగా కొనసాగలేదు. నేను సేవలోకి వస్తే ఆయన స్టాండర్డ్స్ని అందుకోలేనేమో అన్న భయం నాలో ఉండిపోయింది. అందుకని కూడా నేను సేవకు రావడానికి భయపడుతున్నాను అన్నారు. చూసారా? ఎవరో పాస్టర్ గారు ఏదో ఒక విషయంలో పర్వాలేదులే అన్నారంట. పర్వాలేదులేనే ఏదో ఆ విషయం మన విశ్వాసి అమ్మకు తెలిసి ఆవిడొచ్చి, ఇలా ఓ పాస్టర్ గారే పర్వాలేదులే అన్నారంటండి అని ఆయన ఎలా అంటారు వచ్చింది ఆమె. చూసారా? మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకాలి. దేవుని రాజ్యాన్ని వెతుకుతారా? పిల్లలు వెతికే పనిలో ఉన్నారా? మీలో ఇంకా కొంతమంది ఇతరుల పెట్టిళ్ళు తీయటం, ఇతరుల బట్టలు తీయటం, ఇతరుల చెప్పులు తీయటం. చెప్పులు లేకపోతే ప్రభువుని అడగాలి. వింటున్నావురా నువ్వు? ఏయ్, యు ఆర్ నాట్ లిజనింగ్. ప్రభువుని అడగాలి తప్ప ఇతరుల చెప్పులు దొంగిలించవచ్చా?
చెప్పండి. ప్రభువునే అడగాలి.